హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి బిల్డింగ్లు చూడండి. ఇవి వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చిన బిల్డింగ్లు ఇవి. మొత్తం దాదాపు 700 బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు బేస్మెంటాల వరకు వేసేసి నిలబెట్టేశారు. ఇక్కడైతే ఒక 15 ఇళ్ళు పూర్తిగా రెడీ అయిపోయాయి. అంటే ఒక 7-8 ఇళ్ళల్లో నివసిస్తున్నారు జనాలు. వాటర్కి అయితే ప్రాబ్లం లేదు. బోర్లు బాగానే వేశారు, ట్యాంకులు బాగానే ఉన్నాయి, వాటర్ ఫుల్గా అందుబాటులో ఉంది ఇక్కడ. కరెంటు కూడా చాలా అందుబాటులో ఉంది. కానీ చాలా బిల్డింగ్లు పెండింగ్లో పడిపోయాయి. కట్టించుకోవాల్సిన వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు. ఇంకా అందరూ బేస్మాటాలు చేసేసి స్థలాలు ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఆలోచనతో బేస్మాటలు వేసేసి ఇచ్చిపెట్టేశారు. బిల్డింగ్లు అయితే సరిగా పూర్తిగా చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కట్టించుకున్న వాళ్ళు ఎప్పుడు కట్టించుకుంటారో తెలియదు. ఇక్కడైతే వాటర్కి కరెంటుకి ఏ లోటు లేదు, చాలా అందుబాటులో ఉన్నాయి. వాటరు చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 700 బిల్డింగ్లు ఉన్నాయి కదా. ఈ 700 బిల్డింగ్లు మొత్తం పూర్తిగా కట్టేసుకుంటే ఇది ఒక చిన్న ఊర్లా తయారవుతుంది. అంటే చాలా సరౌండర్లో ఉన్నాయి ఇల్లులు చూస్తున్నారు కదా, డిస్టెన్స్ అదల్లా సరౌండర్లో 700-800 బిల్డింగ్ల దాకా ఇక్కడ ఉన్నాయి. ఈ బిల్డింగ్లు మొత్తం పూర్తి అయిపోతే చిన్న ఒక ఊర్లా ఏర్పడుతుంది. త్వరగా పూర్తయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్.